కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఇంద్రపాలెం లాకుల వద్ద నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ సమీపంలోని కాకినాడ ముఖద్వారం వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించిన పనులను ఆయన పరిశీలించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ డ్రైవ్లో భాగంగా సామర్లకోట కెనాల్ రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని అమలు చేసి నగర ప్రవేశ ద్వారం ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరూ కెనాల్ రోడ్డుకు ఇరువైపులా చెత్త వేయకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించి పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు. చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, స్వచ్ఛతకు అందరూ సహకరించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, శానిటేషన్ డైరెక్టర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 24 hours ఉండే విధంగా ఇద్దరు సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేస్తాము. ఒకరేమో పగలు, ఒకరు రాత్రి ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంత క్లీన్ చేసిన తర్వాత కూడా ఎవరైనా మాత్రం కొబ్బరి బొనాలు కానీ చెత్త కానీ వేస్తే మాత్రం వాళ్ళకి లైబిల్ చేస్తాము. ఈ విషయంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఇంకా కూడా ఇది ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. ఇంకా క్లీన్నెస్ చేసి దీని యొక్క అంటే వెల్కమ్ టు కాకినాడకి సంబంధించింది. గతంలో అయితే మనకి చెత్త చెదారం ఉండేది. అట్లా కాకుండా గ్రీన్ కాకినాడ భాగంగా మరి వెల్కమ్ టు కాకినాడ విషయంలో అందరికీ కూడా మంచిగా ఉండే విధంగా చర్య తీసుకుంటాం. అంటే సార్ కలెక్టర్ గారు చెప్పింది 4 అంశాలు చెప్పారు. ఈ రోడ్డుకు అనుకుని ఆ ప్రకారం కాలం ఉంది, ఈ ప్రకారం కాలం ఉంది. అంటే ఈ రోడ్డుకు అనుకుని ఈ కాలుగొడ్డు పక్కన ఉన్న ఈ చెత్తని, కాలువకు అవతల ఆ చెత్తని, అదేవిధంగా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్న గంగనపల్లి వైపున ఉన్న కెనాల్కి సంబంధించింది లెఫ్ట్ సైడ్ ని, మళ్ళీ గంగనపల్లి కెనాల్కి అవతున్న అటు లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం 4 సైడ్ ని కూడా క్లీన్ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా పంచాయతీ డిపిఓ గారితో కూడా మాట్లాడాను. వారి సిబ్బంది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు కూడా సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యి ఇది ఈ బృహత్తరం కార్యక్రమంలో వారిది కూడా పార్టిసిపేట్ చేసి ఇదంతా కూడా చేయడం. రేపు పొద్దున మళ్ళీ ఫ్యూచర్లో ఇక్కడ ఏ విధమైన చెత్త లేకుండా బోత్ పంచాయత్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వార్ సైడ్ ఏర్పాటు చేస్తాకి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామండి. ముఖ్యంగా ప్రజలు మాత్రం ఎవరైనా చెత్త చేసినా కూడా ఇక్కడ మరి చర్యలు తీసుకుంటాం. కంపల్సరిగా పెనాల్టీ వేస్తాము. అవసరమైతే మరి న్యూసెన్స్ కేసు కూడా పడదాకి వెనుకోవడం. ఇంకా ఇంత కష్టపడి చేసిన తర్వాత కూడా బర్రెలా ఎవరు కాకుండా ఏమన్నా చేయడానికి వీలు లేదు. ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం.